మీరు ఈరోజు బాగా కష్టపడి చక్కగా పని చేసినారు ఈ ఇంటి పని. మీ అందరికీ వందనాలు. వీళ్ళు కూడా కష్టపడి దేవుని పిల్లలందరికీ కూడా టీ ఇచ్చినారు. మీకు వందనాలు నాగేంద్ర బాబు, అమ్మ సునీత, మంచిది. అలాగే ముఖ్యంగా మంచిది, మనం అందరం కూడా దేవుడు ఈ లోకానికి పంపించినాడు మన వలన, సరేనా? దేవుడి వలన మనం వీడికి వచ్చినాం. ఎలా వచ్చినాం? పుట్టినప్పుడు దేవుని పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? దేవుళ్ళుగా ఉన్నారు, అంతే కదా. మరి చిన్నప్పుడు ఏదైనా పాపం ఉంటుందా? పిల్లలలో పరిశుద్ధులుగా ఉంటారు. ఏ పాపం ఆ పిల్లలలో కనపడుతుందమ్మా? కానీ పెద్ద అయ్యే కొద్దీ అదే వాళ్ళలో పాపం ఉండదు. మనలో ఎందుకు పాపం ఉంది? పాపం చేసినాం కనుక పాపం ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు పాపాలు పోగొట్టడానికి వచ్చినాడు. రోగాలు పోగొట్టడానికి ఎవరు ఉండాలా? డాక్టర్ ఉండాలా. మరి పాపాలు పోగొట్టడానికి ఏ డాక్టర్ ఉన్నాడు? యేసుప్రభువే డాక్టర్గా వచ్చినాడు. అంటే పాపాలు పోగొట్టడానికి వచ్చినాడు ఆయన. తర్వాత మనల్ని పరిశుద్ధంగా నడిపించడానికి వచ్చినాడు ఆయన. పరిశుద్ధంగా నడిపించడం అంటే గొర్రెలన్నీ కూడా చక్కగా పోవాలంటే ఆ గొర్రెలకు ఎవరు తోడుగా ఉండాలా? కాపరి తోడుగా ఉండాలి. కాపరి లేకపోతే గొర్రెలు ఎట్టంటే అడిపోతాయి. అంటే చక్కగా నడిపించడానికి గొర్రెలను యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. అర్థమైందా? అంటే గొర్రెల్లాంటి మనం ఎట్టంటే అడిపోతున్నాం. ఒకడు వ్యభిచారము, ఒకడు దొంగతనము, ఒకడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటే వాళ్ళందరినీ చక్కగా మంచి మార్గంలో నడిపించడానికి వచ్చిన మహానుభావుడే యేసుక్రీస్తు వారు. ఓకే, ఇకపోతే మూడోది, చచ్చిపోతే దిక్కు ఎవరు? ఇక్కడ భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు. చచ్చిపోతే ఎవరు ఉంటారు? ఆ దేవుణ్ణి ఇప్పుడే నమ్మాలా. దేవా, నా తప్పులు, నా పాపములు క్షమించి నన్ను రక్షించి నన్ను నీ పిల్లలుగా చేసుకో, నన్ను కాపాడని చెప్పి దేవాది దేవుని దగ్గర ప్రభు పేరిట క్షమాపణ అడిగి ఈ లోకాన్ని నుంచి మనం వెళ్ళిపోవాలి మన ఇంటికి. మళ్ళా ఇది మన ఊరు, మన దేశం, మన రాజ్యం కాదు. ఈ నుంచి వెళ్ళిపోవాలా. ఎవడైనా సరే, ఎంత రోడైనా సరే పోయేటప్పటికి మంచి పేరు సంపాదించుకొని పోవాలా. 4 మనుషులను సంపాదించుకొని పోవాలా. వాడు ఆ పనికి మనలోడు అనిపించుకొని పోకూడదు. యేసుప్రభుని చూడు, అందరూ మంచోళ్ళు అంటారు, చెడ్డోడని ఎవరు అనరు. సరేనా? అలాగే మనం కూడా అలా మారి వెళ్ళిపోవాలా. మతాన్ని కాదు మార్చుకోవాల్సింది, కులాన్ని కాదు మార్చుకోవాల్సింది, మనసును మార్చుకోవాలా. యేసుప్రభు మనసులు మారే మాటలు చెప్పినాడు కానీ మతాలు మారే, కులాలు మారే మాటలు చెప్పలేదు ఆయన. నా పేరు మల్లికార్జున రాజు. నేను మనసు మార్చుకున్నాను, మతాన్ని కులాన్ని మార్చుకోలేదు. మతం కులం మారి మనసు మారకపోతే లాభమే ఉంది? అర్థమవుతుందా? పైన తెల్ల గుడ్డలు వేసుకొని లోపల నల్లగా ఉంటే లాభమే ఉంది? మనసు తెల్లగా ఉండాలి. అలా దేవుడు మనల్ని అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించడానికి తీసుకొచ్చుకున్నాడు. అందుకే యేసుప్రభుని పంపించినాడు. ఆయన మాటలు ఎప్పుడైతే విన్నానో నేను కూడా ఆయన కోసం అందరికీ చెప్పాలా, ఆయన కోసం నేను బ్రతకాలా, ఎంతోమందిని దేవుని మార్గంలో నడిపించాలని నిర్ణయం తీసుకొని ఇలా సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతూ ఉంటా. ఇదే నా జీవితం, ఇదే నా జీవిత పరమార్థం. ఇక వేరేదేం లేదు. దేవుని పని చేసుకోవడమే నా పని. ఆయన పిల్లలందరినీ కాపాడాలా, రక్షించాలా. అంతకంటే పెద్ద సేవ ఏముంది? ఏం సార్? వెరీ గుడ్. మీరంతా దేవుని మాట్లాడినారు. మీ అందరికి వందనాలు. బాబు నాగేంద్ర బాబు, నీకు వందనాలు. బాబు ఎలిసా బాబు, నీకు వందనములు. ఓకే, వెరీ గుడ్. అమ్మ సునీత, నీకు వందనాలు. ఉంటాను.